మంత్రి పదవి దక్కపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం దక్కినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఇవ్వకుండా తనకు అన్యాయం చేశారంటూ ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి తనకు మంత్రి దక్కకుండా చేశారంటూ కొందరు సీనియర్ నేతలపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇక తాజాగా మరోసారి తన అక్కస్ను వెలగెక్కారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడటమే తనకు తెలుసు అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. కుటుంబం పైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఒకే కుటుంబం కాదు, మేం సోదరులమైన మా కుటుంబాలు వేరు అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో తనకు ఏ సంబంధం అని ప్రశ్నించారు. అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని, తనకు మాత్రమే రాలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇక గతంలోనూ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకపోవడంపై పలుమార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఎన్నికలకు ముందు పార్టీలోకి వస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పదవి ఇవ్వలేదని బాహాటంగా ప్రకటించారు. ఇక హామీ ఇచ్చినప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారని మరీ చెప్పుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేసింది వాస్తవమేనని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా చెప్పుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక మంత్రి పదవి విషయంలో ఢిల్లీ పెద్దలను సైతం సంప్రదించిన విషయం కూడా తెలుసు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కలేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సోదరుడి కుటుంబం, తన కుటుంబం వేరువేరంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.